హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఇవి మనం సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఎలా చేశాననేది మరి వీడియో మొత్తం చూసేయండి. ఇక్కడ నేను ఈ వడియాలు చేయడం కోసం ఫస్ట్ అయితే ఇలాగా మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి దూరగా ఉన్న కాయలు అనమాట. మరీ పండినవి కాదు, అలాగని మరీ పచ్చివి కాదు. కొంచెం తీయదనం వస్తుంది కదా దూరగా, అప్పుడు మనం ఈ రెసిపీ చేసుకోవడానికి కాయలు అనేవి బాగుంటాయి అనమాట. అందుకే నేను ఇక్కడ దూరగా ఉన్న కాయల్ని తీసుకున్నాను. ఇవి వచ్చి నేను కలటకాయలు తీసుకున్నాను. మనం ఏ మామిడి పళ్ళు అయినా సరే తీసుకోవచ్చు. పళ్ళు అంటున్నాను, కాయలు. అవి తీసుకొని ఇలా మొత్తం తొక్కంతా కూడా తీసేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలి కాయ అనేది, దూరగా ఉండాలి. అప్పుడే మనకి ఈ వడియాలు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ మామిడికాయల్ని చక్కగా ఇలా తురిమేసుకోవాలి. సన్నంగా తురిమేసుకుంటే మనకి వడియాలు చేయడానికి చాలా బాగుంటుంది. సో కాబట్టి మొత్తం అంతా కూడా ఇదే విధంగా తురిమేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం అంటే మామిడికాయ కొంచెం తీయగా ఉందనుకోండి, కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం పులుపుగా ఉంటే మాత్రం పంచదార కానీ బెల్లం కానీ ఇలా ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోవాలి. మనం తినే స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఇవి మరీ ఓవర్గా తీయగా ఏముండవు. నెక్స్ట్ ఇందులోకి కాస్త కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మనకి ఇందులో ఉన్న బెల్లం ముక్క మొత్తం కూడా కరిగే వరకు చక్కగా మెదుపుకుంటూ కలుపుకున్నామంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. అయితే ఈ వడియాలు ఇలా కలిపిన తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట మనకి మామిడికాయలోంచి. అప్పుడు మనం వాటర్ని డ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ బెల్లం మొత్తం కూడా కలిపేసుకున్నాం. సో చూసారు కదా. అలానే ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కాస్త సాల్ట్ కూడా యాడ్ చేస్తే మనకి పుల్లగా తీగా భలే ఉంటాయి. సో ఈ విధంగా సాల్ట్ కూడా వేసి కలిపిన తర్వాత మనకి ఇందులోంచి వాటర్ వస్తున్నాయి చూసారా. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలన్నమాట. మనం ఇలానే వడియాలు పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ అంతా కూడా బయటకు పోతుంది, టేస్ట్ ఉండవన్నమాట. కాబట్టి మనం వాటర్ అంతా డ్రై అయ్యే వరకు సమానంగా సర్దుకొని జస్ట్ మధ్యలో చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసి ఎండలో పెట్టామంటే మనకి ఇది ఒక్క రోజులోనే చక్కగా ఎండిపోతుంది. ఇలా హోల్స్ పెట్టాలా అంటే పెడితే మంచిదండి. ఎందుకంటే వాటర్ అనేది కొంచెం త్వరగా డ్రై అయిపోతుంది. మనకి ఎండ బాగా ఉంది అంటే ఒక్క రోజులోనే వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది అనమాట. కొంచెం లోతుగా ఉన్న గిన్నె కాకుండా ఇలా పల్చగా వేసుకొని కంచంలో ఆరపెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి. ఇప్పుడు నేను ఎండలో అయితే పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో చూసారు కదా, వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది, కానీ మనకి పచ్చాలని ఉంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వడియాల కింద అయితే చేసేసుకోవాలి. ఇవేంటంటే మనకి తీగా పుల్లగా ఉంటాయి కదా. మనం ఎక్కడైనా జర్నీస్ చేసినప్పుడు, వికారంగా ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా నోరు బాగాలేనప్పుడు, ఏమన్నా తినాలనిపించినప్పుడు తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి, నోటికి రుచిగా తగులుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే చక్కగా సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. సో ఈ విధంగా వడియాల కింద అయితే చేసేసుకోవాలి. మనకి సేమ్ రేగు వడియాలు ఎలా అయితే ఉంటాయో మనకి సేమ్ అవే వడియాల్లాగా ఇవి కూడా ఉంటాయి. అంటే కొంచెం తీయగా పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, సమ్మర్లో మనకి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నోరు బాగాలేనప్పుడు తినొచ్చు. ఇంక ఇవి మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా వడియాల్లాగా అయితే చేసేసుకోవాలి. ఇవి మనకి ఒక 2 days ఎండితే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా ఎండిపోతాయి ఇప్పుడున్న ఎండలకి. ఇంకా 2 days తర్వాత చూసారు కదా చక్కగా ఎండిపోయాయి. ఇవి మనకి అప్పడాల్లాగా ఏమీ ఎండవు అనమాట, కొంచెం మెత్తగానే ఉంటాయి. సో రేగు వడియాలు ఉంటాయి కదా మెత్తగా, సేమ్ అలానే ఉంటాయి. వీటిని మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని నిల్వ చేసుకున్నామంటే నిల్వ అయితే ఉంటాయి. మరి వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.